అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అటువంటి దశలో ఊర్వశీ కళాశ్రవంతి నుంచి దాదాపు 10 సంవత్సరాలు నేను 87లో ఆంధ్రపత్రిక ద్వారా పత్రికా రంగంలోకి ప్రవేశించాను. దానికి మూలకారకులు సాయిబాబా, మాడబు శ్రీధర్ గారు. మాడబు శ్రీధర్ గారు 87లో నన్ను జర్నలిస్ట్గా తీర్చిదిద్దారు. మాడబు శ్రీధర్ అంటే ఇక్కడ చాలా మందికి తెలుసు. ఆయనే నా చేత అక్షరాలు రాయించాడు. నువ్వు జర్నలిస్ట్గా పైకి వస్తావని చెప్పారు. అప్పుడు ఆంధ్రపత్రిక యాజమాన్యం మన స్వతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పత్రిక నన్ను చాలా ప్రోత్సహించింది. నా వార్తలకు బైలైన్ వార్తలు ప్రముఖ పేజీల్లో వేసేవాళ్ళు. ఆ తర్వాత ఆంధ్రభూమిలో చేరాను, మానిటర్ టైమ్స్ పెట్టాను. రకరకాల పత్రికల్లో పనిచేస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మ్యాగజైన్కు ఎడిటర్గా పనిచేశాను. సమాచార శాఖ వెలువరించే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నన్ను ఆ పత్రిక ఎడిటర్గా పెట్టారు, గవర్నమెంట్ పేపర్. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఇక నేను జర్నలిజానికి గుడ్ బై చెప్పి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ప్రజా సమస్యల మీద స్పందించే వార్తలు రాసేవాడు. 91లో మానేర్ టైమ్స్ కూడా స్థాపించడం మీ అందరికీ తెలుసు. మానేర్ టైమ్స్ అనేది కరీంనగర్ జిల్లా కాదు, ఉత్తర తెలంగాణ జిల్లాలోనే చాలా పేరు సంపాదించింది. అప్పుడు ఈ కవులు, రచయితలు, భరవత్రావు, గద్దర్ వీళ్ళందరితో పరిచయాలు ఏర్పడేలా చేసింది. నా పత్రికలో ఒక ప్రత్యేకమైన పేజీ ఉంటుండే. అది మొత్తం అన్నల గురించి, నక్సలైట్ ఉద్యమం గురించి ఒక అండర్గ్రౌండ్ నుంచి ఒక వార్త వస్తుండే. ఆ వార్త కోసమే నా పత్రిక కొనేవాళ్ళు. ఫ్రంట్ పేజ్లో హైదరాబాద్ లేక మాడబు శ్రీధర్, బ్యాక్ పేజ్లో గోదావరి పేరు మీద ఈ నక్సలైట్లకు సంబంధించిన సమాచారం ఉంటుండే. అలా మానేర్ టైమ్స్ పత్రిక ఒక మంచి గుర్తింపు వచ్చింది. అనేక పత్రికల్లో పనిచేసి ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో నేను మళ్ళీ స్థానం అనేది తెలుగు సినిమా చరిత్ర ఎక్కడ లేదు. తెలుగు ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటే బాగుంటుందని ప్రస్థానం అనే బుక్ను రచించిన నేను 7 ఏళ్ళు కష్టపడి 80 ఏళ్ళ తెలుగు సినిమా, దానికి నా కృషికి తగ్గట్టు దానికి 2012లో ఉత్తమ నంది అవార్డు, ఉత్తమ గ్రంథంగా నంది అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. ఆ తర్వాత గద్దర్ అవార్డు వచ్చింది. మధ్యలో నేను పైడి జయరాజ్ అని డాక్యుమెంటరీ కూడా తీశాను. పైడి జయరాజ్ డాక్యుమెంటరీకి 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 6. అది మన తెలంగాణ కాదు, మన కరీంనగర్ ఘటన పుట్టి పెరిగినటువంటి వ్యక్తి గురించి. నార్త్లో 300 సినిమాలు నటించి దాదాసాహెబ్ ఫాల్కే, అక్కినేని నాగేశ్వరరావు కంటే ముందే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందింది. ఆయన పేరు ఇక్కడ కనీసం ఉచ్చరించేవాడు లేడు. ఆయన గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నేను ఇంత ఏమో నేను బాగా చేసిన అనుకుంటున్నాను. నేను మధ్య చూస్తున్నా మన హైదరాబాద్లో కానీ అది ఎక్కడ దాకా తీసుకెళ్ళానంటే పైడి జయరాజ్ పేరు అవార్డు పెట్టే వరకే నేను పోరాటం చేశాను. ఆ అవార్డును ఈసారి గద్దర్ అవార్డులలో పెట్టి 25 లక్షల నగదుతో మణిరత్నంకి ఇచ్చారు. అప్పుడు నాకు కొంచెం సంతోషం అనిపించింది. నేను చేసిన కృషికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చిందని నేను ఆయన మీద బుక్ చేశాను. నేను ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో చైనా వరకు వెళ్ళొచ్చాను, అవార్డు తీసుకున్నాను. చాలా ఇలా అవార్డులు వస్తూనే ఉన్నాయి. చాలాసార్లు ఇదే వేదిక మీద నన్ను సత్కరించారు. జ్యూరీ సభ్యులుగా కూడా మొన్నే నేపాల్లో వచ్చాను, అంతకుముందు పోర్చుగల్ వెళ్ళొచ్చాను. ఇక్కడ మీ మధ్యన ఉంటూనే నేను ఇవన్నీ నేర్చుకుంటూ నిత్యం నేను రోజు రాత్రి అందరూ అంటారు కానీ ఎప్పుడు ఎట్లా చేస్తున్నావు, వ్యాపారంలో ఉంటావు, ఇవన్నీ ఎప్పుడు. నేను రాత్రి 11 తర్వాత కలం పడతాను, 1 గంటలకు పడుకుంటాను, మళ్ళీ మార్నింగ్ 6 o'clock యథావిధిగా. ఇది నా దినచర్య. మనం కృషి చేస్తే మనం సాధించలేదని లేదు ఉండదు. అవే విజయాలు అవి మన వెంట నడుచుకుంటూ వస్తాయి. వీరందరూ కూడా మనలో ఉన్న సోమరితనాన్ని పారదోలి మనం తప్పకుండా కృషి చేస్తే తప్పకుండా ఫలితాలు సాధిస్తాం, విజయాలు మన వెంట వస్తాయి. మనం ఎంచుకున్న మార్గంలో మనం తోటిగా పోవాలి. మనం తెలియకపోతే తెలుసుకోవాలి. అన్నీ నాకే తెలుసు అని నేను అనుకోను. ఇకపోతే ఇక రాజకీయ రంగంలో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. ఎవరిని కాలు బట్టి లాగరు. ఇందులో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇది మీరు గమనించి ముందుకు పోవాలి. ఎవరు సపోర్ట్ చేయాలని కాదు, మీలో కృషి ఉంటే తప్పకుండా మీరు ముందుకు వచ్చేస్తారు. అది చాలామంది మధ్యన పదవులు రాకుండా అది రాకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు అనిపించింది నాకు జర్నలిస్ట్ కాదు. కాబట్టి మిత్రులారా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చి
నన్ను మీరందరూ అక్కున చేర్చుకున్నందుకు, ఇంతమంది కుటుంబ సభ్యులను ఇచ్చినందుకు నేను మీకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవార్డును నేను మొన్న కూడా చెప్పిన ఇది కరీంనగర్ జిల్లా ప్రజలకి అంకితం ఇస్తున్నాను. నాకు గత అవార్డుని, అప్పుడు నంది అవార్డుని మా నాన్నకి అంకితం ఇచ్చాను. నాకు జన్మనిచ్చిన నాన్నకి ఇస్తే ఇది నాకు పుట్టిన ఊరైన కరీంనగర్కి అంకితం ఇస్తున్నాను. ఇదంతా ఇలా అలాగే ఎన్నో చెప్పాలనేది కానీ ఇప్పటికే కళాతీతమైంది. సంతోషం మీరందరూ ఇచ్చేసి ఇక్కడికి నన్ను ఆశీర్వదించినందుకు. 63 ఏళ్ళ పైన వాళ్ళంతా ఆశీర్వదించండి. ఎందుకంటే నాకు 63 ఏళ్ళు వాళ్ళ నిండి 64లోకి అడుగెడుతున్నా. 63 ఏళ్ళ కంటే చిన్న వాళ్ళంతా అభినందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.